శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ పక్షమంతా కూడా లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మరి జాతకుడికి ప్రభుత్వ పరమైనటువంటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే వారి యొక్క అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఏదైనా పార్ట్ టైం జాబ్ లాంటిది రావడం, పెద్దవాళ్ళ నుంచి సహకారం లభించడం జరిగే అవకాశం ఉంది. చాలా వరకు మకర రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు ఈ రాబోయే 15 రోజుల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి వ్యాపారస్తులు తమ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి గురువు లభించడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక రాశిలోనే ఈ డిసెంబర్ 2వ తారీఖు నుంచి యోగకారకుడైనటువంటి శుక్రుడు రాశిలో సంచరించడం జరుగుతుంది మకర రాశి వారికి. చాలా వరకు మకర రాశి వారు ఒక విధమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు పెద్దగా సౌకర్యాలు అవి వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఉన్నంతలో సర్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ శుక్రగ్రహ ప్రవేశం రాశిలో రావడం వల్ల కొన్ని అదనపు సౌకర్యాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మంచి వాహన సౌకర్యం, గృహంలో విలువైన వస్తువులు, ఇవన్నీ కూడా మరి తనకి ఇష్టమైనటువంటి హోటల్లో స్టే చేయడం కానీ, మంచి ఆహారం స్వీకరించడం కానీ, అంటే శుక్ర ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు ఈ రాబోయే 15 రోజుల్లో ఏదో ఒక వివాహ వేడుకలోనో, అలాగే ఏదైనా గెట్ టుగెదర్ ఫంక్షన్లోనో పాల్గొనడం, తనకి ఇటువంటి సౌకర్యాలు లభించడం, మంచి ఆహారం, మంచి స్నేహితులు, మంచి ఎంటర్టైన్మెంటు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. జాతకుడు ఏమైనా కొంత తన యొక్క బాధల్ని, కష్టాలని మర్చిపోయి కొద్ది రోజుల పాటు సంతోషంగా గడపడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఇది స్త్రీలకు ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి విలువైనటువంటి బహుమతులు లభిస్తాయి. వాళ్ళు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉండే ప్రయత్నం చేస్తారు, అంటే అలా కనబడుతుంటారు. అలాగే వాళ్ళు మంచి విలువైన వస్త్రాలు, ఆభరణాలు ధరించడం వల్ల అందరి దృష్టి వాళ్ళ మీద పడడం జరుగుతూ ఉంటుంది. ఇది వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ వివాహ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఇక్కడ రాశిలో శుక్రగ్రహం సహజంగా భార్యాకారకుడు శుక్రుడు, సప్తమంలో కుజుడు వీక్ అయి ఉన్నప్పటికి కూడా సప్తమంలో ఉండడం వలన ఈ సమయంలో మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే ఇది అమ్మాయిలకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు బలంగా ఉన్నాడు, అంటే అమ్మాయిలదే పై చేయి అవుతుంది. అమ్మాయికి నచ్చితే ఓకే అవుతుంది మ్యారేజ్. అంటే అబ్బాయిలది ఏముందంటే కుజుడు కదా, కుజుడు అబ్బాయిలది వీక్ అయి ఉన్నాడు. దానివల్ల ఏంటంటే అబ్బాయి ఇతని అంగీకారం పెద్దగా పట్టించుకోరన్నమాట. అమ్మాయికి అబ్బాయి నచ్చితే వివాహం ఓకే, లేదంటే నాకు నచ్చిందని అబ్బాయి చెప్పినా కూడా డోంట్ కేర్, అమ్మాయిదే పై చేయి అవుతుంది. మరి ఇటువంటి పెళ్లి చూపుల్లో అమ్మాయిలకి వివాహం నిర్ణయమయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒక విధంగా చిన్న ఎగ్జాంపుల్ అంతే. దాని తర్వాత ఏంటంటే మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఉపాధి అవకాశాల్లో మార్పు రావడం జరుగుతుంది. అలాగే సినిమా పరిశ్రమ, సాఫ్ట్వేరు, మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ కాంబినేషను వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేయడం వల్ల మరి కుటుంబం యొక్క ఆదాయం పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీకు కొంత ఆర్థిక బర్డెన్ మీ మీద తగ్గబోతుంది. 5వ స్థానంలో గురుగ్రహ సంచారం జాతకుడికి తనలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం, ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండడానికి, లాభస్థానాన్ని గురువు వీక్షించడం వల్ల మంచి మార్గం ద్వారా ధన సహకారం లభించడానికి, మీ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని గ్రహస్థితి. ఏమాత్రం కొద్దిగా ప్రయత్నం చేసినా మీ యొక్క
కోరిక, ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే, మరి కుజుడు ఈ పక్షమంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల, అది సహజ చతుర్థ స్థానం అవడం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక స్థిరాస్తి కొందామన్నా, ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా, గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతుంటాయి అన్నమాట. అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు. అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది, ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 7వ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి, వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ, దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో, అంటే ఎక్కువగా తేనె, చెరుకు రసం, బెల్లం పానకం, చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం, అలాగే వివాహంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే, అలాగే పిల్లలకు కలగకపోయినా, పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా, అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు, గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.